సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంది, బాగానే ఉంటుందని అందరం ఆశిస్తున్నాం. ఆశించబట్టే కూటమిని గెలిపించారు. సరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు? ఎందుకు ఓడిపోయారంటే ఆయన చేసిన పనులు మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉన్నాయి, ఏమన్నా తెలియదు. కానీ ఆయనకి ప్రజలు నేను ఒక్కనే కాదు కదా, నేను ఒక్కనే వేస్తే ఆయన ఓడిపోలేదు. చాలామంది ఎగిపోతారు, ఆయన ఓడిపోయారు. అది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రజలే నన్ను మోసం చేశారు అని అంటున్నాడు కదా. ఏం మోసం చేశారంట? ఓట్లు వేయకుండా. ఓట్లు ఎందుకు వేయాలి? మంచి పని చేస్తే ఎవరికైనా వేస్తారు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి చేస్తారు. అంతకుముందు చంద్రబాబుకి వేసారు 2014లో. ఆయన మంచి చేయలేదు కాబట్టి ఆయన్ని దించేసి 2019లో నిన్న ఎక్కించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు 2023లో 24లో మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఎక్కించారంటే ఏమో నచ్చలేదేమో ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మేము చాలా పథకాలు ఇచ్చాం ప్రజలకు అంటున్నాడు. అందరూ ఇచ్చారండి, ఆయన ఒక్కడు ఏదో కొత్తగా ఇచ్చిందేం కాదు. పథకాలు ఏంటంటే ఆయన జోబులో డబ్బులు ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఆయన జోబులో డబ్బులే ఇవ్వడు. మా డబ్బులే మేము కట్టే ట్యాక్స్ కానీ, మేము కట్టే ఏదైనా కానీ, మేము పన్నులు కానీ ఇంకోటి కానీ మేము కట్టేదే. కానీ ఆయన ఎవరో చంద్రబాబు ఇచ్చేది లేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది లేదు. ఎవడిచ్చినా ఆ జోబులో డబ్బులు ఎవరి జోబులో? వాళ్ళ జోబులో. మన మీద వాళ్ళు నియంత్ర పరిపాలన చేయడం తెప్పించి ఏమీ లేదు. ఈ ప్రభుత్వం మరి మంచి చేస్తుందని నమ్ముతున్నారా? నమ్మబట్టే కదా ఇప్పుడు 164 సీట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మరి? ఇచ్చాము. కానీ ఇప్పుడు వచ్చి నెల రోజులు కూడా ఇంకా అవ్వలేదు. కానీ వీళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఒకటి ఇబ్బంది అవుతుందండి మా ఏరియాలో. మేము ఉండేది బిఎన్ఆర్ నగర్ 2వ లైను. మాకు వాటర్ ప్రాబ్లం అవుతుంది బాగా. చాలా నీళ్ళు ఏంటంటే ఎర్రగా వచ్చేసి ఆ మురికి నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు కలిసిపోయి వస్తున్నాయి. అదొకటి అన్నీ అలాంటివి కొద్దిగా చేస్తే ప్రజల్లో వాళ్ళకు కూడా మంచి వస్తుంది. కానీ వచ్చాము, గెలిచాము, వెళ్ళాము, పోయామని కాదు. అది మరి మీ ఎమ్మెల్యే గద్దా రామ్మోహన్ అయ్యాడు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడా? అప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటారు. ఆయన మాత్రం గద్దే రామ్మోహన్ రావు నిత్యం ప్రజల్లో ఉంటారు, నిత్యం అందుబాటులో ఉంటాడు. మాకు ఏదైనా సరే సాయం మేము వెళ్ళి అడగగానే సాయం చేస్తారు. అదే చెప్పామండి, ఆల్రెడీ చెప్పాము, ఆయనకి చెప్పాము. ఇంకోటి ఏంటంటే ఆయన కూడా మీ ద్వారా తెలుసుకొని కొద్దిగా తొందరగా పరిష్కారం చేస్తే బాగుంటుందని మా వాళ్ళు చేస్తున్నారు. అది ఇంకో తొందరగా అది వాటర్ ప్రాబ్లం ఒకటి కొద్దిగా వెనకాల ఆ కొండవైపు పైనుంచి రాళ్ళు అవి పడిపోతున్నాయి వర్షాలు పడినప్పుడు, అదొకటి. ఆ తర్వాత వెనకాల రోడ్డు ఒకటి బాగాలేదు, డ్రైనేజ్ ఒకటి బాగాలేదు. అవన్నీ కొద్దిగా చేస్తే చేస్తారండి 100%. గద్దే రామ్మోహన్ రావు 100% చేస్తారు. గద్దే రామ్మోహన్ రావు ప్రజల మనిషి. ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటారు మాకు. గత ప్రభుత్వంలో గద్దే రామ్మోహన్ రావు గారు స్థానిక సమస్యల మీద పోరాడారు. ఆయన వెళ్ళి కమిషనర్ ఇచ్చినప్పుడు ఎందుకని ఆ సమస్య పరిష్కారం ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే అసలు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేనే ఒక కార్పొరేటర్ కూడా ఇచ్చిన వాల్యూ ఇవ్వలేదు అప్పుడులో ఆ ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం అలా కాదు. ప్రతి ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ సహా కింద ఎవరైనా సరే ఒక కార్యకర్త వెళ్ళి మాకు ఇది సమస్య అంటే పట్టించుకునే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందని మేము భావిస్తున్నాం. అది అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అక్రమాల గురించి ప్రశ్నించాలని కేసులు పెట్టారు, కొంతమంది మీద కేసులు పెట్టారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే పాత కేసులకు సంబంధించిన వీళ్ళు గొడవలు చేసిన వాటి మీద కేసులు ఇప్పుడు రెడీ చేయబోతున్నారు, దాన్ని ఎలా చూస్తారు? అది కేసు అనేది ఏంటంటే ఇది పోలీసు కేసు అది అనేది పోలీసు చూసుకుంటుంది. అది కాకపోతే ఏంటంటే ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఏది అప్పుడులో మనం వేధించారని చెప్పి మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనం కొట్టడం, అదే ఈ టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆ కక్ష సాధింపులు అనేది చేయకూడదు. చేస్తే అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి అంటున్నాను, నిజంగా చేశారంటారా? చేస్తే చట్టం చూస్తుంది సార్. మనం చెప్పడం ఏంటి, ఇప్పుడు నేను చూడలేదు, మీరు చూడలేదు, ఎవరు చూడలేదు. ఆ చట్ట ప్రకారం ఆయన ఏదైనా ఉంటే శిక్ష అనేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి పక్కన వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళే చూసుకుంటారు. అలాగని చెప్పి మనం సొంతంగా దాడులు చేయడం ఇంకోటి చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. చాలా అవినీతి చేశారు అధికారంలో ఉన్నప్పుడు. చాలా డబ్బుని వాళ్ళ కార్యకర్తలకి పనిచేసి జిల్లాకు ఒక బిల్డింగ్ ఒకటి కట్టేసి వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టారంట. దానిపై మీరు ఎలా చూస్తారు? కరెక్టే కదా. మనం నిన్న పేపర్లో కూడా చూసాం, ఫోటోలు వేసారు, అన్నీ వేశారు. మొన్నటిదాకా ఆయన ప్రభుత్వం ఉన్నంతసేపు అసలు అవన్నీ ఎక్కడ కట్టారో లేదా అని కూడా తెలియలేదు. ఇవాళ పేపర్లో చూసేప్పటికి అబ్బో ఇలా ఇన్ని జిల్లాకు ఒక కేంద్రానికి ఒక పార్టీ ఆఫీస్ ఇలా కట్టుకున్నాడా అని చెప్పి మేము తెలుసుకున్నప్పుడు ప్రజలు. సార్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు 1000 మందిగా సెక్యూరిటీ గార్డులు అవసరం అంటారా? అవసరం లేదు సార్. అది డబ్బంతా ఎవరిది? ప్రజలది. మరి ఇప్పుడు ఈరోజు ప్రజలు అడుగుతుంటే ముష్టి ఎంతో చెప్పండి పడేస్తామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు అంటున్నారు. ఆ ముష్టి అయిన ఇప్పుడు పడేసాడో లేదా అడుగుతున్నాడు. కానీ ఆ కొడాలి నానిగాడు ఎదవా
ఆడు ఇప్పుడు అంటున్నాడు కానీ ఆ డబ్బులు పడేయచ్చు కదా, ఎంత చెప్పండి, ఎంత 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 తీసుకున్నావు తెలియదా నీకు? నువ్వు ప్రభుత్వ సొమ్ము ఎంత ఖర్చు పెట్టి ఎంత నువ్వు ఇంటికి అదే తాడేపల్లి ప్యాలెస్కి ఎంత పెట్టుకున్నాడో తెలీదా? నేను పడేస్తాం పడేయడం ఏంటి? నువ్వు ఇచ్చేయి, ముందు అడగకుండానే ఇచ్చేయాలి. అడగకుండానే ఇస్తేనే మంచిది. అతను కూడా ఒక మనిషే. ఇవాళ ఏదో ఎమ్మెల్యేగా నించోబెట్టాం, గెలిచావు కాబట్టి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. లేకపోతే నువ్వు సామాన్యుడేగా. ఒకప్పుడు నువ్వేంటి లారీ క్లీనర్వేగా. అంతకుముందు ఏంటి లారీ డ్రైవర్వో క్లీనర్వో ఇంకోటి నువ్వు కూడా ఒక సామాన్య మానవుడివేగా. నువ్వు వాళ్ళ ఇంకా ప్రజాప్రతినిధిగా నేను నించోబెట్టాం ఏదో మా మంచి చేస్తావని. వాళ్ళ మంచి చేయపోక పోనీ చేసావు, పౌర సరఫరా మంత్రిగా ఉన్నావు, సన్న బియ్యం ఇస్తా అన్నావు, ఏ బియ్యం ఇచ్చావు ఏమి ఇచ్చావు అన్నీ నీకు తెలుసు. తర్వాత అది కాదు, తర్వాత దిగిపోయింది. ఇప్పుడైనా సరే కొద్దిగా మనం సమాజంలో ఉంటున్నాం, సమాజాన్ని బట్టి మాట్లాడితే బాగుంటుందని మా ఆలోచన, మా అభిప్రాయం, మా విజ్ఞప్తి మీకు ఎవరికి, కొడాలి నానిగారికి. అది అలాగే ఇక ప్రజలకు సంబంధించిన ఏదైతే బియ్యం ఉన్నాయో బియ్యం సప్లై చేసిన దాన్ని ఈ మనోహర్ గారు, మినిస్టర్గా మనోహర్ గారు ఆయన వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఎక్కడ పోతుంది ఏమవుతుందని ఎంక్వైరీ చేస్తే బస్తాలు టన్నులు దొరికింది. దాన్ని ఎలా చూస్తారు మీరు? సార్ ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు పవర్ సప్లై ఆఫీస్కి వెళ్ళి మొత్తం తనిఖీలు చేస్తే అక్కడ ఏమైందంటే జస్ట్ పంచదార ప్యాకెట్ 1/2 కేజీ ప్యాకెట్ ఇస్తారండి. 1/2 కేజీ ప్యాకెట్లో 450 గ్రాములు 430 గ్రాములు ఉంటుందండి ప్యాకెట్. అది ఆ ప్యాకెట్ వచ్చేసి 1/2 కేజీ ఇవ్వాలి మాకు ప్రజలకి. 430 గ్రాములు ఉంటుంది, అంటే 70 గ్రాములు తీసేస్తున్నారు. అలాగే గోధుమ పిండి ప్యాకింగ్ చేసిన తర్వాత మీకు కేజీ ప్యాకెట్ అనుకుని తీసుకుంటున్నామని తెప్పించి అలాగా అవన్నీ ఆయన వెళ్ళి తనిఖీలు చేసి ఈ నెలలో మాకు బియ్యం ఒకటే ఇచ్చారండి. 1వ తారీఖు నిన్న పంచదార కందిపప్పు అన్నీ ఇస్తారని చెప్పారు. అయితే ఏంటంటే నాదెళ్ల మనోహర్ గారు ఏమన్నారంటే ఇవన్నీ మేము ఎంక్వైరీ చేస్తాం, రేపు నెలలో మాత్రం అన్నీ ఇస్తామని చెప్పన్నారు. అవన్నీ వచ్చేటట్టుగా సార్ నాదెళ్ల మనోహర్ గారు మాకు రేపు నెలలో అయినా సరే ఆ కందిపప్పు, బియ్యం ప్లస్ ఏంటంటే పంచదార, గోధుమ పిండి, రాగిపిండి ఇవన్నీ మాకు ఇప్పించేట్టుగా దాని గురించి మీరు ఆలోచన చేయండి సార్ నాదెళ్ల మనోహర్.